సో చాలామంది ఫెయిల్ అయ్యారు నా స్టూడెంట్స్, కొంతమంది చాలామంది పాస్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు ఆనందపడుతున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు. సో ఓటమి గెలుపులు అనేటి సహజం అండి జీవితంలో, ఓకేనా. ఏదో గ్రూప్ 2 పోయినంత మాత్రాన లైఫ్ పోయిందని అని అనుకోవద్దు, ఓకే. సో మెనీ సోర్సెస్ ఇస్ దేర్. బతకాలంటే ఎన్నో ద్వారాలు ఉన్నాయి, ఓన్లీ గ్రూప్ 2 ద్వారానే బతకాలని ఏం లేదు, ఓకేనా. సో కాబట్టి ఓటమి మీరు ఓడి విషయం ఈ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, చాలామంది అడుగుతున్నారు. నా స్టూడెంట్స్ కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇవి స్టడీ సర్టిఫికేట్స్ పాదటి సరిపోతాయి సార్ అంటే పాదటి సరిపోతాయమ్మా. ఒకసారి తీసుకుంటే స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది, మీకేమి మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సినంత అవసరం లేదు, ఓకే. మీరు ఒకసారి తీసుకున్నారంటే సరిపోతుంది. అది ఏదైనా క్యాసెట్ మిగతా సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఎంఆర్ ఆఫీస్లో కానీ లేదా సచివాలయం ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటాయి కదా, తీసేసుకోండి. సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి, అప్పటికప్పుడు పోయి ఇది రెడీ చేసుకున్న దానికంటే ముందే రెడీగా పెట్టుకున్నారంటే మీకు టెన్షన్ ఉండదు అన్నమాట, ఓకే. ఈ ఓటమి అనేది చవి చూశారు కదా, ఈ ఓటమి అనేది మీకు ఎవరైనా గురువుగారులు ఉండారు అంటే కనుక అతిపెద్ద గురువు ఎవరంటే ఓటమి. ఇది ఎన్నో నేర్పిస్తుంది, ఓకే. ఇది ఎన్నో నేర్పిస్తుంది. ఇంకొక విషయం, చిన్న విషయము, ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకు షెడ్యూల్ ఈ రోజు నుంచి స్టార్ట్. ఎవరికైనా షెడ్యూల్ రాకపోతే ఒకసారి వాట్సాప్ చేయండి, ఓకే. మీరు ఓడిపోవడానికి కారణాలు కొన్ని నేను అనలైజ్ చేశాను నా ఇన్నేళ్ళ సర్వీస్లో. నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను. రోస్టర్ పాయింట్ల గురించి ఇంకొక దాని గురించి నేను డిస్కస్ చేయను, అది నా చేతిలో లేని దాని గురించి నేను డిస్కస్ చేయను. చేస్తే మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారు, ఓకే. సో కాబట్టి కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫైడ్ కాలేదు, అది అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే. కాకపోతే కనుక ఇక్కడ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటంటే కనుక ఏది ఈ 1 ఇయర్లో మీరు చేసిన మిస్టేక్స్ కావచ్చు, ఇంకొక ఇయర్ ఇంకా ముందు నుంచి చేసిన మిస్టేక్స్ కావచ్చు. ఒకటి, గ్రంథాలు పట్టుకోవడం ఫస్ట్ మిస్టేక్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, గ్రంథాలు చదవద్దు. నేను మీకు నిన్న ఒక వీడియోస్ ఉన్నాయి కింద చూడండి. నేను రాసిన క్లాస్ నోట్స్లో నుంచి 75కు 71 లాస్ట్ 5 నోటిఫికేషన్లో ఎప్పుడే కానీ 70 తగ్గలేదు. లాస్ట్ టైం 72, ఈసారి 71 పడినాయి. అంతకుముందు 70 తగిలినాయి అంతే. సో 70 తక్కువ మార్క్స్ ఎప్పుడు రాలేదు ఏపీ హిస్టరీలో నుంచి. పాలిటీలో నుంచి ఒకరోజు తగ్గాయి, ఈసారి 69 వచ్చాయని చెప్పారు. స్క్రూటినీ చేస్తున్నాను నేను, అది కూడా తొందరలో వీడియో చేస్తాను, ఓకే. సో ఈ గ్రంథాలు అనేవి చదవద్దు. దీనివల్ల ఏంటి లాభం అంటే మీకు ఎవరు చెప్పకపోయిండొచ్చు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎందుకంటే కనుక ఎవరు స్వలాభం వాళ్ళది. వాళ్ళకి కావాల్సింది, అందరినీ ఎవరిని విమర్శించట్లే చెప్తున్నాను, వాళ్ళకి కావాల్సింది డబ్బులు, మీకు కావాల్సింది మెటీరియల్. అది అంతవరకే చూసుకుంటారు. కానీ ఈ మెటీరియల్ చదవడం వల్ల నాకు జాబ్ వస్తుంది రాదా అనేది మాత్రం మీరు క్యాచ్ చేయలేరు, ఓకేనా. 700 పేజీలు 800 పేజీలు చదవడం వల్ల ఇప్పుడేమో బాగానే ఉంటుంది. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఓకే. సో సెకండ్ పాయింట్, మీకు నేను నోట్స్ రాసుకోండి మీరు ఏది ఎకానమీ కానీ ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ నోట్స్ మెయింటైన్ చేయండి అని చెప్పాను మీరు చదువుకునేటప్పుడే. ఈ నోట్స్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే కనుక ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు, దగ్గర 4-5 డేస్ వచ్చినప్పుడు యూజ్ అవుతున్నాడు. లాస్ట్ 1 వీక్ అనుకోండి, మీకు కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ 1 వీక్ మీకు యూజ్ అవుతుంది. ఇది ఒక మిస్టేక్, నోట్స్ రాసుకోకపోవడం. ఫెయిల్ అయిన వాళ్ళకు చెప్తున్నాను, పాస్ అయిన వాళ్ళకి కాదు. పాస్ అయిన వాళ్ళ పాస్ అయినారు, వాళ్ళు తిరిగి పాస్ అయినారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి వదిలేద్దాం, ఓకే. ఈసారి మిస్టేక్స్ చేయకూడదని చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ఎందుకంటే మా స్టూడెంట్స్ కూడా నేను ఇండివిజువల్ కాల్ చేయలేను కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే కనుక మీరు చదివేటప్పుడు ఒకసారి చదివి నాకు గుర్తుందిలే అని వదిలేశారు. 21 డేస్కు మీరు చదివిన 21 డేస్కు మోర్ దాన్ 75% మర్చిపోతారు. అకార్డింగ్ టు ద హ్యూమన్ సైకాలజీ, మరపు మానవ సహజం అనే సామెతే ఉంది, ఓకేనా. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోతారు. కాబట్టి నేను అందుకే చెప్పాను లాస్ట్ 1 వీక్ కంప్లీట్గా రివిజన్ చేయండి అంటే కనుక పోస్ట్ పోన్ అవుతుంది. అదే నేను పోస్ట్ పోన్ కాదని మొత్తుకొని 3 సార్లు చెప్పాను. ఆ వీడియో చూడండి, పోస్ట్ పోన్ కాదు అని చెప్పాను. నేను ఒకప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్గా పనిచేశానంటే నాకు ఎంత సర్కిల్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తాను మిమ్మల్ని మిస్లీడింగ్ చేయాలని? ఏ గురువైనా తప్పుదావ పట్టేయాలని చూసారా? మీరు బాగుపడితే మాకు హ్యాపీ, అంతే. అంత తప్పనిచ్చి మాకేమైనా వస్తుందా? మీరేమైనా మీ శాలరీలోంచి మాకు శాలరీ ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు బాగుపడాలా, డీటెయిల్ కావాలా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కావాలా అని అనే కదా. ఎవరైనా ఏ గురువు అయినా కూడా ఇదే కోరుకుంటాడు, అంతకుమించి ఇంకేం కోరుకోడు, ఓకే.
పాస్ అయినామని చెప్పినప్పుడు ఆనందపడతాము, ఫెయిల్ అయినాం సార్ అని చెప్పినప్పుడు కొద్దిగా బాధపడతాం, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో అలాగే మీరు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే కనుక, ఈ మిస్టేక్స్ ఇవన్నీ వీటిని కనీసం రెక్టిఫై చేసుకోండి. ఓకే, నెగిటివ్ కామెంట్ పెట్టడం కాదు గొప్ప, మంచిగా కామెంట్ పెట్టడం గొప్ప. చెడ్డగాడం గొప్ప కాదు. చెడ్డగాడం ఏముంది, ఒరే అంటే ఇంకా ఒక నేటికి చెడ్డ అవుతాం. అదే వాని కాడ మంచి అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, వాడు మంచోడు అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే, అలాంటి వెధవలతో పని లేదు, డిస్కషన్ టైం వేస్ట్. ఇంకొకటి ఏంటంటే కనుక, మీరు బిలో యావరేజ్ కానీ యావరేజ్ పర్సన్ అనుకుందాం. ఒకవేళ యావరేజ్ పర్సన్ అనుకుందాం, ఎడ్యుకేషన్లో యావరేజ్ పర్సన్ అనుకుందాం. మీరు ఎవరితో కూర్చొని చదవాలా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మీకంటే ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలా క్యాండిడేట్, అంతేగాని మీకంటే డల్ స్టూడెంట్ కావద్దు. అది ఒక పాయింట్ అనమాట. నేను ఎప్పుడైనా సవాసం చేయాలనుకుంటున్నా నేను నా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళతో మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు నాకు తెలుస్తాయి అన్నమాట. అంతేగాని 6వ తరగతి చదివే పిల్లలతో 7వ తరగతి చదివే పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసి వాడు ఏం చేస్తాడు, వాడు చాక్లెట్లు అవి లాలీపప్పులు సపరించుకుంటూ అంటాడు, వాళ్ళతో ఏం సవాసం చేస్తాం. కాబట్టి ఎప్పటికైనా కానీ మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా, అలాగే అలా కొంతమందికి 200+ వచ్చినా కూడా జాబ్ రాలేదని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మా వాళ్ళు కొంతమంది మోర్ దాన్ చెప్పాలంటే కనుక కొద్దిగా బాధగానే ఉంది. నేను అనుకున్నంత ఆశించినంత రిజల్ట్స్ రాలేదు మా స్టూడెంట్స్ కా నుంచి. చాలామంది 190, 180 కూడా ఆగిపోయారు. కొంతమంది 2019 బ్యాచ్ వాళ్ళు మాత్రం దాటుకున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆకలి మీద ఉన్న పులి ఆకలి మీద ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాటుకున్నారు. ఎందుకంటే ఇంకా 5 years తర్వాత నోటిఫికేషన్ పడింది, దట్టు 1 year గ్యాప్ వచ్చింది కాబట్టి మార్క్స్ కట్ ఆఫ్ కూడా పెరిగాయి అన్నమాట. సో ఇంకొక మిస్టేక్ ఏంటంటే కనుక, నాకాడ కోచింగ్ తీసుకొని నేను ఎప్పుడు చెప్పడమా మళ్ళీ చెప్తాను. మీకు వీలైతే మీరు ఏం చేస్తారంటే, కోచింగ్కి ఎందుకు వీళ్ళ డబ్బులు, అవే బుక్స్ కదా మనకు తెలుసు కదా, మార్కెట్లో కొనుక్కుందాము, ఆ కోచింగ్ సెంటర్కి పెట్టేదేందో ఈ స్టడీ హాల్కి పెడదాములే, అక్కడ కూర్చొని చదువుకుందాంలే అనుకుంటుంటారు. ఇది చాలా మిస్టేక్. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఓకేనా, గురువు లేని విద్య కీలకమైన పొజిషన్లో గురువు గుర్తొస్తాడనమాట. ఓకే, నేను ఎప్పుడు గుర్తొచ్చాను మా స్టూడెంట్స్ కంటే చెప్పమంటారా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యిందట కదా సార్ అని చెప్పి రోజు గుర్తొచ్చాను నేను. చాలామంది మెసేజ్లు పెట్టారు, అందరికీ చెప్పాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, మీరు క్వాలిటీకి వెళ్ళి తీసుకుని మట్టంగా అని చెప్పాను. ఎగ్జామ్ హాల్కి పోయారు, ఎగ్జామ్ జరిగిపోయింది, క్లియర్. ఒకవేళ గురువునే లేకుండా వాళ్ళు ఆగిపోయినారు, నేను చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆగిపోయినారు. హైదరాబాద్ నుంచి కర్నూలు ఇట్లా వైజాగ్ ఇట్లా పోవాలంటే వాళ్ళు ఇబ్బంది కదా. సో కాబట్టి అలాంటి కీలకమైన పొజిషన్లో గురువు వెనక వస్తారు అనమాట. ఓకే, మీ సరౌండింగ్లో ఎక్కడైనా తీసుకోండి కోచింగ్, ఎక్కడ తక్కువ వస్తుంది చూడొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేం టిఫిన్ కాదు, ఏదో షర్టు ప్యాంటు కాదు, ఎక్కడ ఇస్తారు అనేది క్లియర్గా మీరు చూడండి. ఇంకొకటి ఏంటంటే కనుక, మీరు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే కనుక, జీవితంలో ఒకరిని నమ్మి ఎప్పుడు కూడా నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, మీ జనరేషన్ జీవితంలో ఎప్పుడు కూడా ఒకరిని నమ్మి బుక్స్ కొనద్దు. నేను నా మెటీరియల్ ఇచ్చి నా మెటీరియల్ 1-2 సార్లు చదవండి బాగుంది. అందుకే నేను వీడియోని అందుకే చేశాను, 75కు 70 100 ఇలా అని చెప్పి, అందుకే కావాల్సిన చేశాను వీడియో. యాక్చువల్గా వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు, మా స్టూడెంట్స్ తెలుసు. కాకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకోవాలి. నా మెటీరియల్ తీసుకొని మళ్ళీ బయట బుక్స్ మెటీరియల్ కొనుక్కొని చదివారు, ఆఖరికి ఏమైంది, బోల్టా కొట్టారు. ఓకేనా, సో కాబట్టి ఒకరిని నమ్మి బుక్స్ కొనద్దు. కొంతమంది చెప్తారన్నమాట, ఏమని, నోటిఫికేషన్ ఇప్పుడే పడదు అని. నేను ఇంకా నోటిఫికేషన్ గురించి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పాను యూట్యూబ్లో మాత్రం చెప్పాను. ఓకేనా, సో కాబట్టి నోటిఫికేషన్ ఇప్పుడే పడదులే అని చెప్పేసి లాంగ్ ప్రిపరేషన్ ఇస్తే తప్పనిచ్చి మీరు గ్రూప్ 2 కొట్టలేరు. అంటే మినిమంలో అంటే ఒక 8 to 1 year. ఇప్పుడు 1 year మీరు ప్రిలిమ్స్ టు మెయిన్స్కి ఇచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా కొట్టలేకపోయారు. ఎందుకు కొట్టలేకపోయినారు? అలాంటప్పుడు ప్రిలిమ్స్ పాస్ కావాలా, మెయిన్స్ పాస్ కావాలి. కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ ఇస్తే తప్పనిచ్చి నోటిఫికేషన్ పడినాక ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు 199 మంది కొట్టలేరు. ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఏమైనా ఛాన్స్ ఇస్తారు. కానీ నోటిఫికేషన్ పడిన తర్వాత అప్పుడు పరిగెత్తపోతారు బుక్స్ కొనుక్కోవడానికి. అప్పుడు బుక్ స్టాల్లో కలకల ఆడిపోతుంటారు. అప్పుడే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే మీకు కొత్త బుక్స్ రిలీజ్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్, దీన్ని మార్కెటింగ్ స్కిల్స్ అంటారు అన్నమాట. ఓకే,
నోటిఫికేషన్ పడుతుంది అంతవరకు మీకు బుక్స్ ఏమైనా కొత్తగా వచ్చాయని ఏ బుక్ సెంటర్ కన్నా పోయి అడగండి. ఇంకా రాలేదంటే నోటిఫికేషన్ పడలేదు కదా, నోటిఫికేషన్ పడినాక బుక్స్ కొనుక్కొని ఏం చేస్తారండి? ఏం చేయలేరు. దాన్ని ఊరు చూసుకుంటూ కూర్చోవాల్సింది తప్పని దాన్ని ఏం చేయలేరు. అప్పటికే మీరు నోటిఫికేషన్ ఎప్పుడన్నా పడే నోటిఫికేషన్ పడే లోపల మీరు సబ్జెక్టు మొత్తం చేతుల్లో పెట్టుకొని ఉన్నారు అంటే నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు డ్యామ్ షూర్గా మీరు పాస్ అవుతారు. ఇది నేను చెప్పిన నా అనుభవం మీకు చెప్తున్నాను. ఓకేనా? అంతే తప్పనిచ్చి మిమ్మల్ని ఏ గురువు కూడా తప్పుదావ పట్టియడండి. గురువు అన్నవాడు ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ వీడియో చేస్తున్నారు. ఒక గురువు వీడియో చేస్తే, నా వీడియో చేస్తే 3,000 4,000 ఇస్తే, స్టూడెంట్స్ వీడియో చేస్తే 10,000 15,000 మంది చూస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను వ్యూస్ కోసం ఎప్పుడు చేయను, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పాను. ఓకే, సో నోటిఫికేషన్ పడే లోపల మీరు సబ్జెక్ట్ కనుక గ్రిప్లో పెట్టుకున్నారంటే, ఇప్పుడు చూడండి, ఏపీ హిస్టరీలో ఈజీగా 70 పెట్టచ్చు. మన ఎవరో ఒక గురువు గారు ఏపీటీ కనుక నై కింద పెట్టారంట, 140 పెట్టచ్చు అంటే కనుక పేరు చెప్పకూడదు. గురువు గారు ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీలో 140 పెట్టచ్చు అని చెప్పారంట. ఆయన చెప్తే లేదా నవ్వుతా కామెంట్ పెట్టారంట. నవ్వే వాళ్ళంతా నా దృష్టిలో గురువు చెప్తే కనుక నవ్వే వాళ్ళంతా నా దృష్టిలో భేదవాళ్ళు, డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే, ఈ 2 దానిలలో మీరు 140 కూడా అవసరం లేదు లేండి, 130 కనుక పెట్టే పేపరే అది. డ్యామ్ షూర్గా మీరు పెట్టే పేపర్ ఏమంటే ఈజీగా వచ్చింది కదా అని మీరు అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఎకానమీ కొద్దిగా ఇచ్చాడు, టఫ్గానే ఇచ్చాడు, నేను కాదని చెప్పలేము. కాకపోతే మీరు బేసిక్స్ చూసుకోండి అని చెప్పాను. ఎకానమీ ప్లస్ ఎస్ఎన్టీ దీంట్లో కనుక మీరు మినిమం ఒక 100 పెట్టింటే ఎక్కడికి పోయిందో చూడండి, 230కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎప్పుడు కూడా గాడ్ విల్ గివ్ ఏ ఛాన్స్, నాట్ ఎ చాయిస్. నేను చెప్పాను, ఆ ఛాన్స్ పోయింది. ఇప్పుడు చాయిస్ లేదు మీకు, ఇప్పుడు ఛాన్స్ మాత్రమే. ఓకేనా? సో ఎవరైనా గ్రూప్ 2 ఇంకా అని చెప్తున్నా చూడండి, ఇందాక చెప్పాలనుకున్నాను. ఎకానమీ వచ్చేసి మీరు బేసిక్స్తో పాటు మీరు కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకొని చదవండి అని ఒక వీడియో చేసి చెప్పాను. వినింటే కనుక బాగానే మార్క్స్ పెట్టింటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చెప్పాను, అది వినింటే కనుక బాగానే పెట్టింటారు మార్కులు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా కానీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ చాలామంది సార్ ఈ నోటిఫికేషన్ పడదు, మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు, ప్రిపేర్ అయ్యి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనేవాళ్ళు ఉండరు. నేను కాదని చెప్పాను. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రన్ కావాలి కదా, చదువుకుంటుంటే కనుక ఇల్లు గడచాలి కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే కనుక మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు. ఎందుకంటే కనుక మీరు ఆల్రెడీ రేసులో ఉండారు, ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, నేను కాదని చెప్పాను. కాకపోతే ఏదైనా కానీ ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని, ఎందుకంటే కనుక ప్రైవేట్ జాబ్ చూసుకొని ఎందుకంటే మీకు అవసరం ఉంటుంది, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రైవేట్ జాబ్ చూసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ పడిన తర్వాత వదిలేసేయండి, ప్రైవేట్ జాబ్ అంతవరకు చూసుకోండి. ఎందుకంటే కనుక నోటిఫికేషన్ కూడా తొందరలో ఉంది, నేను డేట్ చెప్పాను. కానీ డేటు, పోస్ట్ ఎప్పుడు పడుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ చెప్పి మీ నెగిటివ్గా చూసి ఈగో అనేది, మీ చదువు వినేవాళ్ళకు మీకెంత ఈగో ఉంటే చదువు చెప్పేవాళ్ళకు మాకెంత ఈగో ఉండాలా, ప్రతి ఒక్కరికి పెట్టారంట ఎదవాళ్ళు. మరి ఎవరు పెట్టారో ఏమో. మరి ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఎంతసేపు, ఏమంటే పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు లేని చెప్పి సైలెంట్ అయిపోయారు అందరూ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రైవేట్ జాబ్ చేస్తామా, ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే ప్రైవేట్ జాబ్ చేస్తా, లేకుంటే వర్క్ ఫ్రమ్ చాలామంది మొన్న ఒక స్టూడెంట్ చెప్పాడు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారంట. అలాంటి దాంట్లో జోలికి పోవద్దు మా దయచేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ డబ్బులు కట్టండి, మీకు డేటా ఆపరేటింగ్, అలాంటి దాంట్లో జోలికి మాత్రం పోవద్దు. వీలైతే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ కన్నా పోండి, కనీసం ఇప్పుడు ఒక 10-12 వేలని ఇస్తారు మీకు. టీచర్ కన్నా పోండి, సోషల్ టీచర్ కన్నా, సైన్స్, మీకు బ్యాక్గ్రౌండ్ డిపెండింగ్ అపాన్ ఎవరు బ్యాక్గ్రౌండ్ అట్లన్న జాబ్ కానీ ఏదో బెట్టింగ్ యాప్ అని చెప్పి ఏదో ట్రెండింగ్ అవుతుంది, అలాంటి దాంట్లో జోలికి కానీ, అలాగే ఈ దాని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ ఇలాంటి దాంట్లో జోలికి పోవద్దు, దయచేసి పోవద్దు చెప్తున్నాను. యాక్చువల్లీ చెప్పకూడదు, కాకపోతే చెప్తున్నాను, ఎందుకంటే చెడిపోకూడదు ఏ ఒక్కరు అనేది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో కొంతమంది ఎక్కువ మార్కులు పెట్టిన పాస్ కాలేకపోలే కారణం మీకు తెలిసినదే, రోస్టర్ పాయింట్స్ అవి ఇవి. కొంతమంది 185 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అయ్యారంట, నా స్టూడెంట్స్.
180 వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారంట. మరి క్వాలిఫైడ్ అయ్యి ఉంటారు, అబద్ధం అయితే చెప్పరు కదా. సో కాబట్టి లాంగ్ 2019 నుంచి వాళ్ళు 6 ఏళ్ళు ప్రిపేర్, ఇప్పుడు అయిపోయి హ్యాపీగా ఇప్పటి నుంచి వాళ్ళకు అలా హ్యాపీ లైఫ్ ఎప్పటికైనా కానీ. నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకు నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదబ్బా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టినారు అని నోటిఫికేషన్ పడిన తర్వాత. కాకపోతే ఈ 1 ఇయర్ గ్యాప్ రావడం వల్ల హ్యూజ్గా ప్రిపేర్ అయ్యారు చాలామంది. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే ఇంకా ఈ వీడియోకు గ్రంథాలు చదవద్దు, మళ్ళీ చెప్తున్నాను. మీకు దగ్గరలో కానీ ఎక్కడో ఒకసారి కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ కండి, బెటర్గా జాయిన్ కండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే కనుక మాకు అంత నాలెడ్జ్ లేదు సార్, బిలో యావరేజ్ క్యాండిడేట్స్ కూడా పాస్ అయ్యారు. ఓపెన్గా చెప్తున్నాను, నా స్టూడెంట్సే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా పాస్ అయ్యారు. యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఈజీగా చాలామంది గ్రూప్ 2 కొట్టేది కూడా బిలో యావరేజ్ క్యాండిడేట్స్ అండి. ఇంటెలిజెన్స్ అంతా వాళ్ళు ఎక్కడికో సాఫ్ట్వేర్కు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఓకేనా. వాళ్ళతో మీకు ఇబ్బందే లేదు. మీరు ఏదో పెద్ద ఇంటెలిజెన్స్ అనుకుంటారేమో, మీతో పాటే వాళ్ళు కూడా అంతే. ఏమంటే కనుక మీరు ఆ రోజు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేసే టైంలో మీరు ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల మీరు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఏమంటే కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఏది బబ్లింగ్ చేయాలా, ఏది బబ్లింగ్ చేయలేదు అనే దాని మీద చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు కొద్దిగా అవగాహన ఉంటుంది, అంతే తేడా, ఓకేనా. ఇంకోటి, ఒకరిని నమ్మి మాత్రము మీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఒకడెవడో మనకు ఏదో పెట్టాడు 2039లో ఉంటుంది ఎగ్జామ్, వాడికి ఉండొచ్చేమో 2039లో, మీకు మాత్రం అంత ఉండదు, ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దయచేసి ఒకరిని నమ్మి బుక్స్ కొనొద్దు, లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వండి. మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ చదువుకుంటా, నిదానంగా చదువుకుంటా పోతే నోటిఫికేషన్ పడే లోపల. ఎందుకంటే ఇయర్స్ ఏమో చూడండి, మన ప్రిలిమ్స్ అయిపోయినట్టుంది, మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఎన్ని రోజులు పట్టింది చూస్తున్నాగానే అయిపోతున్నాయి, డికేట్స్ అయిపోతున్నాయి, ఇయర్స్ ఏముంది చెప్పండి. సో కాబట్టి ఒకరిని నమ్మద్దు, లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు, ఓకేనా. ఒకటి, అథెంటిక్ బుక్స్ మాత్రం. అందుకే నేను ప్రొఫెసర్ ఏ బుక్ పట్టుకుంటాడో అదే బుక్లో నుంచే నేను మీకు ఎంట్రీ. అందుకే నాకు 75 ప్రతిసారి నాకు ఏపీ హిస్టరీ 70 దాటుతున్నాయి, పాలిటీ దగ్గర 70 ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ప్రొఫెసర్ ఏ బుక్ పట్టుకుంటాడో అదే బుక్లో నుంచి నేను క్లాస్ నోట్స్ రాశాను. ఏమంటే పబ్లికేషన్స్ ఇవ్వలేదు, బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ ఇష్యూస్ అనమాట, ఇవ్వలేదు. వీలైతే చూస్తాను, ఓకేనా. సో కాబట్టి ఎవరైనా లాంగ్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కంటెంట్ చెప్తున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తా చదువుకోండి, అదే పనిగా కూర్చొని చదవద్దు, పేరెంట్స్కు భారం కావద్దు, దయచేసి చెప్తున్నాను, ఓకేనా. ఎనీవే, ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, ఏమీ పోలేదు. అది మీకు ఒక పాఠం అనుకోండి. మీకు ఒక సినిమాలో చూశాను నేను, చదువు ఐ థింక్ శుభాకాంక్షలు అనుకుంటాను, జగపతి బాబు గారిది. చదువు పాఠాలు చెప్పి పరీక్ష పెడుతుందంట, అంతే కదా. 10th క్లాస్లో మీకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్తారా, చదువు చెప్తారా, చదువు చెప్పిన తర్వాత పరీక్ష పెడతారా? జీవితము పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శుభాకాంక్ష సినిమానో లేదు, కన్ఫామ్ లేదు, ఎప్పుడో చూశాను కదా. సో మంచివాడు కాబట్టి గుర్తుపెట్టుకున్నాను. జీవితానికి చదువుకు ఉన్న అభినాభావ సంబంధం అంటారు దాన్ని, ఓకే. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక జాబ్ కొట్టాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు చదవలేము అంటే ఇంకా క్విట్ అయిపోయి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, క్విట్ అయిపోయి ప్రైవేట్ జాబ్ చూసుకొని ఒకరి భారం కావద్దు. ఈ కాలంలో ఎవడు డబ్బులు అడుగుతాను, ఎవడు డబ్బులు ఇవ్వడు. ఒక 10,000 20,000 ఈ అవసరానికంటే ఎవడు ఇచ్చేవాడు ఇలాంటి పెన్ను కూడా కొనియరు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, నాకు పెన్ను కొనియరంటే ఇలాంటి పెన్ను కూడా కొనియరు, చేంజ్ లేదు మామ అంటారు కావాలంటే, ఓకే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 2 జాబ్ కొట్టాలంటే, ఓకే, ఇంట్రెస్ట్ ఒకటే కాదు, ఇంట్రెస్ట్ బుక్స్ ఇవన్నీ కాదు కావాల్సింది. మెయిన్ ఏంటంటే కనుక కసి కావాలా, కసిగా చదవాలా, ఓకేనా. ఇంట్రెస్ట్ కాదు, కసిగా చదవాలా, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలా, ఓకేనా. ఇంకొక డైలాగ్ కూడా చెప్తా చూడండి, ఇది కూడా సినిమా డైలాగ్. అదే సినిమాలో బాలకృష్ణ గారు జైల్లో ఉంటారు, రెడ్డి గారు మీరు బయటికి పోతారా అంటారు. అంటే కనుక ఆయన చెప్తాడు అన్నమాట బాలకృష్ణ గారు, ఒక మనిషి బతకాలంటే గాలి, నీరు, ఆహారం, నిద్రే కాదు పగ కూడా బతికిస్తుంది అంటాడు. సో అట్లా మీకు కూడా కసి ఉంటే, నాకు ఎట్టదిరి గ్రూప్ 2 కొట్టాలి సార్ జాబ్ అనే కసి ఉంది అంటేనే ప్రిపేర్ కండి, లేదంటే కనుక గో టు ప్రైవేట్ జాబ్, ఓకే. ఎందుకంటే జీవితం అనేది ఇయర్ అనేది మళ్ళీ తిరిగి రాదు. చూడండి 2024 మొన్న అయిపోయినట్టుంది నాకు, 2025 2026 చూసానగానే వస్తుంది చూడండి, ఓకేనా. సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం,
ఒకవేళ చదవాలనుకున్న వాళ్ళు లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వండి, ఇంకా నాకు గ్రూప్ 2 వద్దులేండి ఇప్పుడు పడదు అనుకున్న వాళ్ళు గో టు ప్రైవేట్ జాబ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.